అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గతం గాయాలు కొత్త ఆశలు రెండో భాగం చూద్దాం. ఆఫీస్‌లో మాధవి జాయిన్ అయిన తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆఫీస్‌లో మాధవి జాయిన్ అయింది. కానీ ఆమె హృదయంలో ఒకే మాట, ఇక్కడ నేను నా కొత్త జీవితం మొదలుపెడతాను అని. ఆమెకు మొదటి రోజు సహాయం చేసిన వారు హెచ్ఆర్ మేనేజర్ అభినవ్. అతడు చల్లగా నవ్వుతూ అన్నాడు, వెల్కమ్ మ్యామ్. మీ జాయినింగ్ పేపర్స్ అన్నీ రెడీ చేశాం. ఏమైనా హెల్ప్ కావాలంటే ఎప్పుడైనా చెప్పండి అని. మాధవి కృతజ్ఞతగా తల వంచి ఎంత సింపుల్గా, ఎంత మానవతంగా ఉన్నవాడో అని తనలో తను అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. ఆఫీస్లో చాలామంది మాధవిని మొదట కరుణతో చూశారు, గర్భవతి, బలహీనురాలు అనే చూపులతో. కానీ ఆమె ప్రతి పనిని చాలా జాగ్రత్తగా కష్టపడి పనిచేస్తూ నేను సాధారణమే కాదు, అందరికంటే బలమైన దాన్ని అని నిరూపించసాగింది. మెల్లగా అందరి గౌరవం తన మీద పెరిగింది. ఆమె పట్ల మంచి గౌరవం పెరిగింది, ముఖ్యంగా అభినవ్కి. అతను తరచూ ఆమెతో మాట్లాడి ఆఫీస్ పని మాత్రమే కాకుండా జీవితంపై కూడా ధైర్యం చెప్పేవాడు. ఒకసారి సాయంత్రం మాధవి కొంచెం అలసిపోయి కూర్చొని ఉంది. అప్పుడు అభినవ్ వచ్చి అన్నాడు, మేడం, మీరు ఎప్పుడు ఎందరికీ వర్క్ చేస్తూ ఉంటారు, ధైర్యం చెప్తూ ఉంటారు. కానీ మీరు కూడా మనిషే, మీకు విశ్రాంతి అవసరం ఉంటుంది అని. మరి మిమ్మల్ని ఎక్కువగా మీరు బాధ పెట్టుకోకండి, మీరు ఉట్టి మనిషి కాదు అని. ఆ మాటలు విని మాధవి కంటతడి పెట్టుకుంది. ఇంతకాలానికి ఎవరో నన్ను అలా చూశారు, ఒక మానవురాలిగా, సహచరుడిగా అని అనుకుంది. ఆ రోజు నుండి వారిద్దరి మధ్య నెమ్మదిగా ఒక విశ్వాస సంబంధం ఏర్పడింది. కిరణ్ వైపు చూసి కలిగే బాధ, గతపు గాయాలు అభినవ్ చేసిన ఒక్కో మాటతో మెల్లగా తగ్గుతూ వచ్చాయి. ఇంకా లోపల ఒక కొత్త ఆశ, నా జీవితానికి ఒక కొత్త ఆరంభం సాధ్యమే అని. నెలలు గడుస్తున్నాయి. మాధవి పట్ల మరింత వారంగా అందరికీ గౌరవం పెరిగింది. మాధవి పొట్ట కూడా భారంగా మారింది. ఆఫీస్లో సహ ఉద్యోగులు మొదట ఆమె ఎంతకాలం పనిచేస్తుంది అని అనుమానపడ్డారు. కానీ ఆమె కష్టపడి చేసిన పని చూసి అందరూ గౌరవంగా చూడటం మొదలుపెట్టారు. ప్రతిరోజు అభినవ్ ఏదో విధంగా సాయం చేస్తూనే ఉండేవాడు. కొన్నిసార్లు చిన్న విషయాల్లో, ఉదాహరణకి కుర్చీ దగ్గర నీళ్లు పెట్టడం, మెట్లు ఎక్కేటప్పుడు పక్కన నడవటం, పట్టుకోవడం, ఇవన్నీ ఆమెకు ఎంతో పెద్ద సాయంలాగా అనిపించేవి. ఆమె హృదయంలో కృతజ్ఞత పెరుగుతూనే ఉంది. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. ఆ రాత్రి మాధవి తీవ్రమైన కడుపు నొప్పి మొదలైంది. ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లారు పక్కనున్న వాళ్ళు. ఆపరేషన్ థియేటర్ బయట అభినవ్ ఆందోళనగా వేచి ఉన్నాడు. అరగంట తర్వాత లోపల నుంచి బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ క్షణం మాధవి జీవితంలో ఒక కొత్త వెలుగు వచ్చినట్లు అయ్యింది. ఆ పాపాయి ఆమె గుండె మీద పడ్డ వెంటనే మాధవి కన్నీళ్లు ఇక ఆగలేదు. ఇంతకాలం నువ్వే నా శక్తివి, ఇప్పుడు నువ్వే నా ప్రపంచం అని ఆ పాపాయిని ముద్దులాడింది. కొన్ని రోజుల తర్వాత ఆమె మళ్ళీ ఆఫీస్కి వచ్చింది. అందరూ హర్షం వ్యక్తం చేశారు. అభినవ్ పాపను చూసి చిరునవ్వుతో ఆపుకోలేకపోయాడు. ఆమెకు కూడా మీలాంటి బలమే వస్తుంది అని అన్నాడు. కానీ ఆ ఆనందం మధ్యలో ఒక నీడ మళ్ళీ కనిపించింది. ఒకరోజు కిరణ్ అకస్మాత్తుగా మాధవి ఇంటికి వచ్చాడు. ఆమె తలుపు తీయగానే కిరణ్ కళ్ళల్లో పశ్చాత్తాపం, పెదవులపై తడబాటు. మాధవి, నిన్ను వదిలి వెళ్ళటం నా తప్పు. ఈ బిడ్డను చూసిన తర్వాత నా మనసు కరిగిపోయింది. నేను మార్చుకున్నాను నా మనసుని. మళ్ళీ నాతో రావాలి అని అన్నాడు. మాధవి కొంచెం సేపు మౌనంగా నిలిచింది. తర్వాత పాపని చేతుల్లో ఎత్తుకుని నెమ్మదిగా అన్నది, కిరణ్, ఈ బిడ్డను చూసి నువ్వు మారతావని నేను అనుకోవడం సరైనది కాదు. నువ్వు నన్ను వదిలేసిన క్షణం నా లోపల ఒక కొత్త మాధవి పుట్టింది. నేను ఇప్పుడు ఎవరి సాయం కోసం కాదు, నా శక్తితో జీవిస్తున్నాను. నా దారిన నేను వెళుతున్నాను. నువ్వు నీ దారిలో వెళ్ళు. నా పాపాయికి నువ్వు మాత్రం అడ్డురాకు అని. కిరణ్ తల వంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. మాధవి తలుపు మూసి లోపలికి నడిచింది. ఆమె హృదయం మాత్రం చాలా గట్టిగా అనుకుంది, ఇది ముగింపు కాదు, ఇది నా జీవితానికి ఒక నిజమైన ఆరంభం అని. రోజులు నెలలు గడుస్తున్నాయి. మాధవి తల్లిగా తన బాధ్యతలను, ఆఫీసులోని పనులను రెండూ సమానంగా మేనేజ్ చేసింది. ఉదయం పాపకి పాలిచ్చి నిద్రపుచ్చి
డే కేర్లో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళేది. పాపను తీసుకెళ్లి రాత్రి ఆలస్యంగా వచ్చి అలసటతో కుప్పకూలిపోయి పాప ఒడిలో పెట్టుకుని క్షణమే ఆమెకు మళ్ళీ కొత్త శక్తి వచ్చేది. ఆఫీసులో ఆమె పనితీరు అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేసేది, కష్టమైన సమస్యలను పరిష్కారాలు చెప్పటం, ఇలా ఆమె పేరు మెల్లమెల్లగా అందరి నోట వినిపించడం మొదలైంది. కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించింది. ఒక మీటింగ్లో అభినవ్ అన్నాడు, మాధవి గారు, మీరు మా టీంకి ఒక ప్రేరణ. మీరు చూపిన పట్టుదల, ధైర్యం వల్లే మా ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది అని. ఆ మాటలు విని మాధవి గుండెల్లో గర్వం నిండింది. ఇకపై నన్ను ఎవరూ బలహీనురాలుగా చూడరు, నేను కూడా గెలవగలను అని తనకు తానే అనుకుంది మనసులో. ఇంతలో అభినవ్తో ఆమె బంధం మరింత బలపడింది. మొదట సహ ఉద్యోగి, తర్వాత మంచి స్నేహితుడు, ఒక అన్నలాగా మారిపోయాడు. ఇప్పుడు ఆమెకి నిజమైన అన్నయ్యగా, ఆప్తుడిగా అతను మారిపోయాడు. ఒకరోజు ఆఫీస్ నుంచి బయలుదేరినప్పుడు అభినవ్ పాపను చూసి నవ్వుతూ ఉన్నాడు. ఆమె కళ్ళల్లో నీలాగా కాంతి ఉంది, నీలాగే బలంగా పెరుగుతుంది అని. మాధవి ఆ ఒక్క క్షణం తడబడింది. ఆమె యొక్క హృదయంలో ఒకే ఒక్క ప్రశ్న, ఇంతకాలం నా ప్రయాణం ఒంటరిది అని అనుకున్నాను, కానీ నేను నిజంగా ఒంటరిగా ఉన్నానని, అభినవ్తో ఆ అన్న చెల్లెల బంధం మరింత లోతుగా మారుతుందని అనుకుంది. రాత్రి పాపను నిద్రపుచ్చాక ఆలోచించింది. కిరణ్ ఇచ్చిన బాధలు వదలాలి, గాయాలు, ఇవన్నీ గతం. కానీ ఇప్పుడు ఎదురుగా ఉన్నది ఒక కొత్త భవిష్యత్తు. పాపతో ఆ భవిష్యత్తులో ఆమెకు తోడుగా, అన్నయ్యగా, అండగా అభినవ్ ఉండబోతున్నాడు అన్న ఆశ, భయం కలిగి ఆమె మనసులో తేలినాడినట్టునయ్యింది. ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది, మాధవి ఇకపై బలహీనురాలు కాదు. ఆమె ఒక తల్లి, ఆమె ఒక ఉద్యోగిని, ఒక యోధురాలు. ఎవ్వరూ దెబ్బతీసిన గతం కన్నా ఆమె సొంతంగా నిర్మించుకున్న భవిష్యత్తే ఎంతో గొప్పది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. మాధవి ఇప్పుడు సాధారణ ఉద్యోగి మాత్రమే కాదు, కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అయింది. ఆమె కృషి, పట్టుదల అందరికీ ఒక ఉదాహరణగా మారింది. ఆమె పాప కూడా పెద్దదవుతుంది. చిన్న చిన్న మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది. అమ్మ, నువ్వే నా హీరో అని ఆమె చెప్పినప్పుడు మాధవి కళ్ళల్లో కంటతడి వచ్చింది. ఒకరోజు నగరంలోని పెద్ద హాల్లో మహిళల సాధికారిత అనే కార్యక్రమం జరిగింది. అందులో మాధవిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమె వేదికపై వెళ్ళగా అందరూ చప్పట్లు కొడుతూ స్వాగతించారు. మాధవి మైక్ పట్టుకొని ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలిచింది. ఆమె ముందు కూర్చున్న వందలాది మంది మహిళల కళ్ళల్లో తన కోసం ఎదురుచూపులు కనిపించింది. తర్వాత ఆమె నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించింది. మైకును పట్టుకొని, కొన్ని సంవత్సరాల కిందట నేను పూర్తిగా విరిగిపోయిన ఒక స్త్రీని. అందరూ నన్ను బలహీనురాలుగా చూశారు. కానీ నేర్చుకున్న ఒక గొప్ప పాఠం ఉంది. నేను బలహీనతతో కూడిన ఒక శక్తిలాగా ఎదిగాను. ఆ శక్తిని తెలుసుకున్నాను. ప్రతి మహిళ తనలోనే ఒక అగ్నిని కలిగి ఉంటుంది. ఆ అగ్ని ఆమెను మళ్ళీ నిలబెడుతుంది, కొత్త దారులను చూపిస్తుంది. కావలసిందల్లా పట్టుదల. నా జీవితంలో నేను ఎన్నో అవమానాలు, కష్టాలు చూశాను. కానీ ఇవాళ నేను మీ ముందున్నది ఒక ఓడిపోయిన మాధవిగా కాదు, నా బిడ్డ కోసం, నా గౌరవం కోసం పోరాడి గెలిచిన మాధవిగా. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినది, మన విలువను ఎవ్వరూ కూడా నిర్మించరు, మనమే మన విలువను నిర్మించుకోవాలి అని అన్నది. ఆ మాటలు వినగానే హాల్ అంతా కూడా చప్పట్లతో మారిమోగిపోయింది. అక్కడ కూర్చున్న అనేక మంది మహిళలు కళ్ళల్లో కన్నీళ్లు, కొత్త ధైర్యం ఆమెను చూశాక వచ్చాయి. ఆ తర్వాత వేదిక నుంచి దిగినప్పుడు అభినవ్, పాప ఇద్దరూ ఆమె దగ్గరగా నిలబడి ఉన్నారు. అభినవ్ చిరునవ్వుతో అన్నాడు, మాధవి, ఇవాళ నువ్వు కేవలం నీ జీవితాన్నే కాకుండా వందలాది మహిళ జీవితాలకు వెలుగునివ్వబోతున్నావు అని. మాధవి పాపనెత్తుకొని నవ్వింది. నా గాయాలను నా శక్తిగా మారాయి. నా కథ మరెవ్వరికైనా నిలబడడానికి సహాయం చేస్తే అంతకన్నా గొప్ప విషయం మాకేమిటీ లేదు అంది.
ఆమె మనసులో ఒక్క మాట మాత్రమే ప్రతిధ్వనించింది. అది అసలు ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం అని. ఇప్పుడే ఆమె ఎదురుగా ఉన్నది కిరణ్. అతన్ని చూసి ఆమె షాక్ అయింది. తనేమిటి ఇక్కడ అని. అప్పుడు కిరణ్ చెప్పాడు, మాధవి, ఇద్దరము ఒకప్పుడు మాట అనుకున్నాం. జీవితంపై అవగాహన లేకుండా చిన్న చిన్న విషయాలకే మనిద్దరం పోట్లాడుకున్నాము. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకొని మనిద్దరం విడాకుల వరకు వెళ్ళాము, విడాకులు తీసుకున్నాము. కానీ ఇప్పుడు మనకు ఒక పాప పుట్టింది. మనం ఇలా విడిపోయి ఉంటే ఆ పాప యొక్క భవిష్యత్తు ఏంటి? నువ్వు ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఉద్యోగం సంపాదించుతున్నావు, ఇప్పుడు నీ కాళ్లపై నువ్వు నిలబడ్డావు. నిజమే, నేను దాన్ని కాదనడం లేదు. నువ్వు ఒక గొప్ప కృషి చేశావు. కానీ జరిగిన ఆ సంఘటనల్ని మర్చిపోయి మనం కొత్త జీవితాన్ని మళ్ళీ మొదలు పెడదాము. అలా చేస్తే ఇప్పుడు నీ జీవితం మరియు నా జీవితం, అలాగే మన పాప జీవితం కూడా ఎంతో బాగుంటుంది కదా అన్నాడు. నిన్ను బాధ పెట్టినందుకు, నిన్ను మాటలన్నందుకు నన్ను క్షమించు. మనిద్దరం ఇప్పుడు కలిసి ఉందాము పాపాయితో ఎంతో సంతోషంగా అన్నాడు కిరణ్. ఆ మాటలు విని మాధవికి ఒక్క క్షణం అనిపించింది, ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నా కాళ్ళపై నేను నిలబడగలను, ఇతడితో నాకేంటి ఇక అవసరం అని. కానీ అప్పుడే గుర్తుకు వచ్చింది, నిజమే అతడు చెప్పింది. చిన్న చిన్న గొడవలకి మేము విడాకుల వరకు వెళ్ళాము, మా విడాకులకు కారణమయ్యాయి, పెద్ద గొడవలు ఏమీ జరగలేదు మా మధ్య అనుకుంది. పెద్ద గొడవలేమీ జరగలేదు మా మధ్య. ఈగో కోసం పోయి ఇంత దూరం తెచ్చుకున్నాను. చిన్న విషయాన్ని తీసుకుని అతడు ఒక్క మాట అన్నప్పుడు నేను కూడా ఊరుకొని లేదు. తనని నేను కూడా చాలానే అన్నాను కదా. ఆ విధంగా మా ఇద్దరి మధ్య గొడవలు మెలుగుతూ వచ్చాయి. ఇద్దరిలోనూ ఏ ఒక్కరూ ఆ సమయానికి నిశ్శబ్దంగా ఉన్న ఆ చిన్న గొడవ ఇంత పెద్దదయ్యేది కాదేమో. అతడు కోపంగా ఉన్నప్పుడు నేను కోపంగా ఉన్నప్పుడు అతని మౌనంగా ఉంటే ఎంత బాగుండేది. పాపకు తల్లి తండ్రి ఇద్దరూ కావాలి. అయినా కిరణ్ ఏమి చెడ్డవాడేమీ కాదు అని ఆలోచన చేసింది. అప్పుడే పక్కన ఉన్న అభినవ్ చెప్పాడు, మాధవి, ఒక్కసారి ఆలోచించు. కిరణ్ చాలా మంచివాడు. ఎన్నోసార్లు తొందరపడి ఆవేశంలో విడాకులు తీసుకున్నా అని పొరపాటును చేశానని నాతో చెప్పాడు. ఎంతో బాధపడ్డాడు. ఎప్పుడైతే నువ్వు గర్భవతి అని తెలిసిందో అప్పటి నుంచి నీ పట్ల ఎంతో జాగ్రత్తగా వహించాడు. అతని చూస్తే నువ్వు కోపం తెచ్చుకుంటావని, అతడే నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నాకు చెప్పాడు. అతడు చెప్పడం వల్లే నేను నీకు ఒక అన్నయ్యలాగా నిన్ను చూసుకున్నాను. మీరిద్దరూ కలిసి ఉంటే నేనెంతో సంతోషిస్తాను అన్నాడు. అభినవ్ చెప్పిన ఆ మాటలు వినగానే మాధవి కళ్ళల్లో నీళ్లు కదిలాయి. ఒకప్పుడు వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను గుర్తు తెచ్చుకుందామే. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఇప్పుడు కిరణ్, మాధవి, పాపాయి ముగ్గురు ఎంతో సంతోషంగా ఉన్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కిరణ్, మాధవి మళ్ళీ ఒక్కటయ్యారు. రాఖీ పండుగ వచ్చింది. మాధవి తన పాపాయి మరియు కిరణ్ అభినవ్ ఇంటికి వెళ్ళి తన అన్నయ్య అయిన అభినవ్కి రాఖీ కట్టింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్స్లో తప్పకుండా కంపల్సరీగా కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు చేసేందుకు నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.